ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో మే జూన్ నెలకి దర్శనానికి వచ్చే వారికి పూర్తి సమాచారము, అలాగే జూలై నెలకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయ్యి ప్రతిరోజు అన్ని అప్డేట్స్ లైవ్గా తెలుసుకోవచ్చు. ఇక మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, మే 1వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా మీ అందరికీ విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వారు ప్రకటించడం జరిగింది. కేవలము ఆయా విఐపీలు డైరెక్ట్గా వస్తే ప్రోటోకాల్ దర్శనాలు వారికి మాత్రమే ఉంటాయి. ద్వారా మీరు అనగా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర ఏ రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా మీరు వస్తే మే 1 నుంచి జూలై 15 వరకు దర్శనాలు ఉండవు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, మే జూన్ జూలై నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. 300 రూపాయలైనా 500 అయినా, వయోవృద్ధులు, వికలాంగులు, తిరుమల తిరుపతి రూములు, అలాగే ఈ టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఈ 3 నెలలు కూడా మీ అందరికీ ఆన్లైన్లో ఉన్న అవకాశాలన్నీ కూడా అయిపోయాయి. ఇక మే నెలకి హోమం టికెట్లు కూడా అయిపోయినాయి. జూన్ జూలై నెలకి మటుకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఇంకా విడుదల చేయలేదు. అవి మటుకు అవకాశం ఉన్నది. ఓకేనా? అలాగే శ్రీవాణి ఆన్లైన్ బుకింగ్ బ్రేక్ దర్శన టికెట్లు మటుకు జూలై నెలకి ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నది. ఓకేనా? అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ 3 నెలలు కూడా వేసవి సెలవులు అయినప్పటికీ కూడా తిరుమల కొండపైన ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, 1 ఇయర్ లోపల చంటి పిల్లల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు మటుకు కొనసాగుతున్నాయి. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కేవలము వేసవి సెలవులు కాబట్టి విఐపి బ్రేక్ దర్శనాలు మాత్రమే రికమెండేషన్ లెటర్ ద్వారా వారు స్వీకరించట్లేదని మనందరికీ చెప్పడం జరిగింది. ఓకేనా అండి? ఇవి ఈ 3 నెలలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారము. ఇంతకు మించి ఎక్కడ మీరు ఏమి నమ్మొద్దు. అయితే ఈ 3 నెలలకు కూడా తిరుపతిలో మీకు ఆఫ్లైన్ ద్వారా హోమం టికెట్లు అలిపిరి గోశాల దగ్గర ఇస్తారు. ప్రతిరోజు 50 టికెట్లు ఉదయం 6 గంటల నుంచి మీ అందరికీ ఇస్తారు. తీసుకోండి. దీని ద్వారా కూడా హోమం అయ్యాక 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంతకు మించి ఈ 3 నెలల గురించి మీరు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మొద్దు. ప్రతిరోజు కూడా రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. రోజుకి 10,000 నుంచి 14,000 టోకెన్లు అయితే ఈ వేసవి సెలవుల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. టికెట్ లేని వాళ్ళు ఈ టోకెన్లు తీసుకొని వెళ్ళొచ్చు. అలిపిరి శ్రీవారి నడక మార్గం అయితే 2 తెరిచే ఉన్నాయి. శ్రీవారి నడక మార్గం వాళ్ళకి ఏ రోజుకి సంబంధించిన టోకెన్లు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 3,000 ఇస్తారు. ఓకేనా? ఇక ఇదంతా కూడా మన వాట్సాప్ ఛానల్, ఇందులో మీరు జాయిన్ అవ్వండి. రోజు అన్ని అప్డేట్లు నేను చెప్తాను. ఓకేనా? ఈ 3 నెలలకు సంబంధించి అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా అడగండి. కళ్యాణం టికెట్లు, సుప్రభాతం టికెట్లు అన్ని బుకింగ్లు అయిపోయినాయి 3 నెలలకి. ఓకేనా? మరి నేను ఈ వీడియోలో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.